ప్రైజ్ లార్డ్. బాగుంటారా? అందరు బాగున్నారమ్మా? చాలా రోజు అయింది. நான் ஒரு சின்ன ஸ்டார்ட் சொல்கிறேன். నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 2011లో 2011వ సంవత్సరంలో నాకు ஒரு హార్ట్ అటాక్ వచ్చింది. నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. అప్పుడు அப்போ భార్య నాకు என் கூட வந்திருந்தாங்க వెకేషన్కి. ఆ సమయంలో దూరదేశంలో ఉన్న నా భార్య నా దగ్గర కలడానికి వచ్చింది. కలిసినప్పటికీ నాకు ఆ సమయంలో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అక్టోబర్ 14, 2011 వచ్చింది. 2011వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన హార్ట్ అటాక్ అయితే వచ్చింది అకస్మాత్తుగా. అప్పుడు డాక్టర్ చెప్పినారు నీకు యాంజియోగ్రామ్ చేస్తాము. అప్పుడు అక్టోబర్ 15 వైఫ్కి బర్త్డే. అక్టోబర్ 15 నా భార్య పుట్టినరోజు. 14th ఏమో సర్జరీ చేస్తామని చెప్పారు డాక్టర్ గారు. அப்போ 15th அன்னைக்கு ஆன்ஜியோ చేస్తాడు. ஆன்ஜியோ பண்ணாங்க. 15th తేదీన వాళ్ళు సర్జరీకి వాళ్ళు పెట్టారు నన్ను. ஆன்ஜியோ பண்ணும்போது சொல்லிட்டாங்க டாக்டர் அது 4 பிளாக் இருக்குது, அதெல்லாம் இப்போ సర్జరీ பண்ண முடியாது. హార్ట్లో అయితే ఉన్న 4 ఛాంబర్లోనే బ్లాక్లు ఉన్నాయి. அதெல்லாம் ஓப்பன் సర్జరీ பண்ணாதான் உங்களுக்கு కరెక్టాக இருக்கும். అది నార్మల్ మనం చేయడానికి కాదు, ఓపెన్ హార్ట్ మొత్తం అంత కోసి మొత్తం ఓపెన్ హార్ట్ సర్జరీయే చేయాలి. அப்போ என் వైఫ్ வந்து నవంబర్లో ఫస్ట్లో రిటర్న్ పోతారు. నవంబర్ 1కి నా భార్య మళ్ళీ తన డ్యూటీకి బయటకు వెళ్ళిపోవాలి. చాలా తక్కువ టైం ఉంది. அப்போ டாக்டர் சொன்னார் நீங்கள் அந்த 2 வீக்ஸ் நான் டேப்லெட்டு எக்ஸசைஸ்லாம் தரேன், கொடுத்த பிறகு నవంబర్లో ఫస్ట్ వీక్లో సర్జరీ பண்ணலாம்னு சொன்னாங்க. డాక్టర్ గారు ఏం చెప్పారంటే నేను ఒక రెండు వారాల కోసం నేను ట్యాబ్లెట్లు కావాల్సిన డోసేజ్ అందిస్తాను, నవంబర్ మాసంలో మీరు చక్కగా సర్జరీకి రెడీ అవ్వండి అనుకుని తెలియజేశారు. అప్పుడు వైఫ్ కిளம்பிட்டாங்க. అప్పుడు ఈ విషయం వినిన తర్వాత మా భార్య కూడా తన డ్యూటీకి అని తను వెళ్ళిపోయారు. என் பொண்ணு ஸ்வாதி 9th ஸ்டாண்டர்ட் படிக்கிறாங்க. అప్పుడు నా కూతురు 6th క్లాస్ చదువుతుంది. సరే அப்படியே ట్యాబ్లెట్ ఎక్సర్సైజ్லாம் பண்ணியிருந்தேன். ఆ సమయంలో ట్యాబ్లెట్స్ గట్రా అన్నీ తీసుకుంటున్నాం మేము. అప్పుడు నవంబర్ 1st వీక్లో సర్జరీ రెడీ అయింది. నవంబర్ 1st వీక్లోనే సర్జరీకి సిద్ధపడ్డాం మేము. అప్పుడు డాక్టర్ சொன்னாరు என் వైఫ్ கிட்ட நீ పర్వాలే కొంచెం లేట్గా వந்தா కూడా పర్వాలే. డాక్టర్ గారేమో మా భార్యకి చెప్పారు మీరు కొంచెం ఆలస్యమైన పర్లేదు కానీ ఇప్పుడు మేము చూసుకుంటాం కొంతకాలం అనుకుని చెప్పారు. డాక్టర్ ఆపరేషన్ பண்ண టైం வந்துச்சு. ఆపరేషన్కి టైం అవుతుంది. మార్నింగ్ 4 o'clock நான் கொண்டு போனாங்க உள்ள ஆப்ரேஷன் థియేటర్కి. ఆపరేషన్ థియేటర్కి తెల్లారి వేకుజామున 4 o'clock తీసుకుని వెళ్ళారు నన్ను. అన్నికి 5 పేషెంట్ అన్నికి 5 పేరుకి ఆపరేషన్. అదే మా ఓపెన్. ఆ రోజు నాతో పాటు ఇంకో 5గురికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. 4:30కి సర్జరీ స్టార్ట్ చేసినారు. నాకు ఉదయం 4:30కి స్టార్ట్ చేశారు సర్జరీ. அப்புறம் அனஸ்தீசியா கொடுக்கும்போது எனக்கு உயிர் போயிடுச்சு. அது అనస్థీషియా వాళ్ళు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నా తాలూకా ఊపిరి అనేది ఆగిపోయిందంట. అప్పుడు ఇమీడియట్గా ఎన్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన అక్కడ పనిచేస్తున్నారు హాస్పిటల్. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసినాడు. వెంటనే డాక్టర్కి తెలియజేశారు ఆయన. అప్పుడు ఇమీడియట్గా అంత కాలు కింద ఒక ఇంజెక్షన్ వేస్తాడు, బ్రెయిన్ స్ట్రైట్గా వస్తుంది. కాలు కింద ఏదైతే అరిపాదాల దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంటుంది షాక్ లాంటిది. ఆ ఇంజెక్షన్ వేస్తాడంటే కరెక్ట్గా నరం అన్నది బ్రెయిన్కి తగులుతుంది. అది ఉడనే డాక్టర్ వచ్చి ఉడనే ఆపరేషన్ பண்ணிட்டாரு. వెంటనే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు. అప్పుడు 10:30, 11కి నేను ఐసీయూలో ఉంచున్నాను. 10:30, 11 దాకా నేను ఐసీయూకి తీసుకొని వచ్చాను నన్ను. అప్పుడు 8:30కి నైట్ 8:30కి కన్ను తెరుంది. రాత్రి 8:30కి స్పృహ వచ్చి కన్ను తెరిచి చూశాను నేను. அப்போ எனக்கு பின்னாடி வந்த 4 பேஷண்ட்ஸும் அங்கே உட்காந்துருந்தாங்க ஆப்ரேஷன் பண்ணிட்டு. నాతో ఆ ఐసీయూ వార్డ్ దగ్గర చూసినట్టుగా దరిదాపులో నాతో పాటు ఆపరేషన్ అయిన ఇంకో 4 కూడా అక్కడ ఉన్నారు. ఒక 1 hour 2 hours గ్యాప్లో 1 by 1 అందరూ చచ్చిపోయినాడు. గంట గ్యాప్లోనే 4 చనిపోయారండి, ఒకరి తర్వాత ఒకరు. నేను ఒక్కడనే బతుకున్నాను. నేను ఒక్కడనే దేవుడు నన్ను కాపాడాడు. కన్ను మున్నాడి 4 పేరు ఒత్తిడా పోనాను. నా కన్ను ముందే నాతో పాటు ఆపరేషన్ అయిన వాళ్ళు 4 చనిపోయారు, కానీ దేవుడు నాకు కాపాడాడు. అప్పుడు పెద్ద డాక్టర్ ఇమీడియట్గా వచ్చినాడు. అప్పుడు ఎవరైతే మెయిన్ అసలైన పెద్ద డాక్టర్ ఉన్నారో ఆయన వెంటనే వచ్చారు. చాలా అధికంగా కేర్ తీసినాడు. ఆయన చక్కగా నాకు బాగా ప్రేమించి ఇంకెక్కువ మంచి కేర్ తీసుకున్నారు.
అప్పుడు నాకు అప్పుడు ఎன் వైఫ్ అక్కడ చెప్పినాడు ఎன் వైఫ్ నైట్ డ్యూటీ. ఆ సమయంలో మా భార్య అది నైట్ డ్యూటీ తెలిసిన వాళ్ళది. అప్పుడు మా సిస్టర్ హస్బెండ్ చెప్పినాడు అనుభవం ఉంది కొంచెం కష్టం డిఫికల్ట్గా ఉన్నాడు. నా తోటలు ఆయనేమో చెప్పారు కొంచెం ఈ అనుభవ పరిస్థితి నా అన్నగారి పరిస్థితి కొంచెం డిఫికల్ట్గా ఉంది అని. అప్పుడు என் వైఫ్ என்ன பண்ணாங்க அப்போ డ్యూటీలో இருக்கும்போது அங்கெல்லாம் ప్రేయర్ చేయకూడదు. మా భార్య ఉన్న దేశంలోనే వాళ్ళు ఇప్పటికీ చెప్పాలంటే వాళ్ళు ప్రార్థన చేసుకోకూడదు, ప్రార్థన కోరకూడదు. ఇప్పుడు ఇమీడియట్గా బాత్రూంలో పోయిட்டு కచ్చిపులు వెళ్ళదు టిష్యూ పేపర్ మాటలు ఎత్తి ప్రేయర్ చేసింది. నా భార్య అయితే ప్రార్థన చేయడానికన్నా బాత్రూంకి వెళ్ళి చక్కగా అక్కడ టిష్యూ పేపర్తో కళ్ళు గట్టంతా నీటికి తుడుచుకొని ప్రార్థన చేసుకొని ఏడుస్తుంది. నల్ల అழுது ஜெபம் பண்ணாங்க. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది నా విషయంలో. అప్పుడు அப்படி பண்ணும்போது ఓకే అలా కరెక్ట్ అయితే వార్డుకి వచ్చినాను. వెంటనే నా పరిస్థితి అంతా ఐసీ ఏదైతే క్రిటికల్ కండిషన్ ఉందో అక్కడ నుండి అంతా నీటికి సరిపోయి చక్కగా నీట్గా నార్మల్ వార్డుకి వచ్చాను. అప్పుడు వీటికి வந்துட்டேன். మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాను నేను. அப்படி நல்லா இருந்துச்சு கரெக்டாக ஓகே. அதில் வந்து 2015 మళ్ళీ తిరిగి 2015వ సంవత్సరం దాకా అంతా బాగానే ఉంది, నార్మల్గా ఉంది. 15 తిరిగి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ 2015లో మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది. తిరుపతి అడ్మిట్ చేసినారు. మళ్ళీ తీసుకొని అడ్మిట్ చేశారు నన్ను. అప్పుడు 2 వీక్స్ నాకు టాబ్లెట్ ఎక్సర్సైజ్లా ఇచ్చినాడు. మరొక 2 వీక్స్ ఎక్సర్సైజెస్ గట్టని చేయమని చెప్పారు, టాబ్లెట్స్ గట్ట అంత ఇచ్చారు. సరే ఓకే అని తిరిగి వచ్చినాను ఇంటికి. మరి అంత సరిపోయింది కదా అనుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను నేను. అప్పుడు మళ్ళీ తిరిగి 2017 మళ్ళీ 2017లో మళ్ళీ ఇంకోసారి వచ్చింది. స్వాతి స్కూల్ +2 మళ్ళీ నా కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది, 12th. కార్లో డ్రాప్ చేస్తుంది నా పోయింది. కార్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మేము. అప్పుడు ఇమీడియట్గా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అప్పుడు తిరుపు మళ్ళీ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వచ్చి పెయిన్ వచ్చేసి బుర్రాల స్ప్రోకోల్పై పడిపోయాను నేను. అప్పుడు స్వాతికి சொன்னேன் எனக்கு హాస్పిటల్ దాటి தான் స్కూల్కి పోను. హాస్పిటల్ దేటి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ కాలేజ్కి వెళ్ళాలి. పోகும்போது நான் சொன்னேன் స్వాతికిட்ட இந்த மாதிரி வந்துச்சுன்னு. వెళ్తున్నప్పుడు నేను నా కూతురు చెప్పాను, అమ్మా ఇలాగ వస్తుందమ్మా, నొప్పి వస్తుందమ్మా అని. అప్పుడు స్వాతి డ్రైవర్కి சொன்னாరు U-turn பண்ணி తిరిగి హాస్పిటల్కి పోను. వెంటనే నా కూతురు డ్రైవర్కి చెప్పింది, అన్న యూటర్న్ తీసుకొని హాస్పిటల్కి పట్టుకెళ్దామని. హాస్పిటల్కి ఇక్కడ ఒక 10 minutes అప్పటికి నేను అన్కాన్షియస్ అయినాను. హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు అయినప్పటికీ నేను అన్కాన్షియస్ అయిపోయాను, స్ప్రో కోల్పోయాను పూర్తిగా. అవి సిస్టర్లోட హస్బెండ్ సీమ్స్లో వేலை செஞ்சிருந்தாரு. నా మరదలి భర్త నా తోటోళ్ళు ఆయన సిఎంసీలో వర్క్ చేస్తున్నారు ఆయన. అప్పుడు స్వాతి ఫోన్ చేసింది. సో స్వాతి నా కూతురు ఫోన్ చేసింది, స్వాతి ఫోన్ చేసింది. ఇమీడియట్గా அவர் எல்லாம் అరేంజ్ చేసినాడు. వెంటనే ఆయన కావాల్సినవన్నీ సిద్ధపరిచారు ఆయన. ఇమీడియట్గా ఇది టక్కున హాస్పిటల్ ఏవైతే హాస్పిటల్లో చేయాల్సిన ఫార్మాలిటీస్ విషయంలో అన్నీ ఆయన చూసుకుంటున్నారు. అప్పుడు డాక్టర్ చెప్పారు తిరుపతి 3rd అటాక్ వచ్చింది. మళ్ళీ అప్పుడు డాక్టర్ గారు చెప్పారు తిరిగి మళ్ళీ 3వసారి అటాక్ వచ్చిందని. అప్పుడు డాక్టర్ చెప్పారు 4th అటాక్ వస్తుంది, ఇది చాలా ரொம்ப పెరియ డిఫికల్ట్. ఈ 3వ అటాకే చాలా డిఫికల్ట్, ఇది వస్తున్న చాలా మంది ఉండరు అని. நிறைய பேர் సెకండ్ అటాక్లే చాలా మంది సెకండ్ అటాక్ వచ్చినప్పటికీ వాళ్ళు చనిపోతుంటారు అని. ஆனால் நீ 3rd అటాక్ ஆனால் எல்லாம் ப்ரேயர் தான். 3వ అటాక్ దాకా నువ్వు ఇంక బాగున్నావు, అంతటికి కారణం ప్రార్థనేనండి. என் వైఫ్ ரொம்ப ரொம்ப ப்ரேயர் பண்ணியிருந்தாங்க. నా భార్య అయితే ఎక్కువ ప్రార్థన చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు ప్రార్థన విషయంలోనే ముందు ఉంటారు. భార్య మాత్రం இல்லை எங்கள் సిస్టర్ என் பொண்ணு. కేవలం నా భార్య కాదండి, మా కుటుంబంలో ఉన్న నా అక్కగారు వచ్చారు కదా అక్కడికి, ఊర్మిళ గారు, ఆవిడేమో. అంతేకాక నా కూతురు కూడా మొత్తం నెక్స్ట్ వాళ్ళ తాలూకా అత్తమ్మ గారు, అందరు కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ ప్రార్థన చేసుకుని ఉంటారు ఎక్కువ. సిస్టర్లా ఎల్లారుమే నల్లా పాతుకున్నాను. నా మరదలు కూడా చక్కగా నీట్గా నాకు ప్రార్థన చేస్తారు, నాకు బాగా చూసుకుంటున్నారు. ఫస్ట్ సర్జరీ అవ్వకపోతే ఎల్లామే ఫుల్లావే సిస్టర్లా ఎన్న నల్లా పాతుకున్నాను. నా ఫస్ట్ సర్జరీ అయినప్పుడు అయితే నా మరదలు గారు అయితే చక్కగా వచ్చి నాకు అన్ని విషయాల్లో చక్కగా డ్రెస్సింగ్ చేయడంలోనేమి అన్ని విషయాల్లో ఒక పిల్లడికి చూస్తున్నట్టు నాకు చూసుకున్నారు వాళ్ళు, చిన్న పిల్లడు లాగా. అందరూ బాగా నాన్న. అప్పుడు దేవుడు నాకు ఇన్నాళ్ళ వరకు எனக்கு జీవన கொடுத்துக்கிறார், அதுக்காக స్తోత్రం. దేవుడు ఇప్పుడు దాకా దేవుడు నాకు మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఈ రీతికి ఉంటున్నానంటే కేవలం దేవుని కృప బట్టే నేను ముందుకు వస్తున్నాను. నేను 2002లో నేను 5లో జ్ఞానస్థానం ఎడతాను. నేను 2005లో దేవునికి నేను నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాను. నేను దేవుడికి కిట్ట రాదు, నేను అప్పుడు దేవుని దగ్గర రాలేదు, నేను సరిగ్గా పోతాను వస్తాను.
ఏదో చర్చికి వెళ్ళాలంటే వెళ్తున్నా నేను, ఆ చర్చి నుండి రావాలంటే వస్తున్నాను అంతే కానీ கொஞ்சம் கொஞ்சமாக வந்து இப்போது స్వాతి లాస్ట్ ఇయర్ బ్యాప్టిస్ట్ எடுத்த பிறகு தான் నా కూతురు గత సంవత్సరంలో దేవుళ్ళలోనికి పూర్తిగా బాప్తిసం తీసుకొని ప్రభులోనికి రావడం. அப்போ தான் எல்லாருக்கும் 1 by 1 ఫ్యూచర్లో நல்ல సన్ దేవుడు చక్కగా మంచిగా ఒక అల్లుడు ఒక కొడుకునే దేవుడు మాకు ఇచ్చాడు. நான் హ్యాపీగా இப்போ இருக்கிறாங்க. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను முன்னெல்லாம் 38 தான் நான் ఇది వెయిట్. ముందంతా నా వెయిట్ నా బరువు అంతా 38 kgs ఉండేవాడిని. ఆఫ్టర్ స్టార్టింగ్ మ్యారేజ్ ఇప్పుడు 51 వచ్చినాను. పాప పెళ్ళి అయిపోయిన తర్వాత 51 దాకా పెరిగాను నేను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంది. ఫాస్ట్ గారు, మావగారు, అత్త, చెల్లి, అమ్మాచి అందరు బాగా చూస్తారు. నేను చక్కగా చాలా ఆనందంగా ఉన్నాను. చక్కగా ఇక్కడ ఈ చర్చ్ వాళ్ళు నీలోనే చూస్తూనే ఉంటారు. ఇక్కడ చక్కగా మా బావగారు, మీ పాస్ట్ గారు, మా చెల్లెలు, అమ్మమ్మ గారు అందరు బాగా చూసుకుంటారు. అందరికంటే నా కూతురికి మీ అందరు చక్కగా ఇంకా బాగా చూసుకుంటున్నారు. చాలా నాకు సంతోషంగా ఉంది. అలాగే కుటుంబத்துకోసం நீங்கள் ప్రేయర్ பண்ணிக்கங்க. మా కుటుంబం కోసం ఇంకా బాగా ప్రార్థన చేయండి. స్వాతి నలా ఇక్కడ ரொம்ப సంతోషం. చక్కగా నా కూతుర్ని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలి. చక్కగా ఈ దేవుడు వాడుకుంటున్నాడు, అందుని బట్టి సంతోషం. అది ఫుల్గా என் వైఫ్కి అవి என்னென்ன ఆశపట్టాలో అది எல்லாமே స్వాతికి నా భార్య ఏదైతే ఆశించిందో మా కుటుంబంలో జరగాలని ఆ రీతిగా మా కుటుంబం అంతా దేవుని పరిచర్లో ఉన్నాం. ముఖ్యంగా మా కూతురు దేవుడి సేవలో ఉంది. ఇంకేం కావాలి మాకు? ఫస్ట్ స్వాతి ఫ్రెండ్స్ చెప్పినారు கல்யாணம் இந்த மாதிரி பேசினாங்க. కళ్యాణ్ పற்றி பேసినాங்க. ఇదే నా కూతురు పెళ్లి విషయంలో నేను మాట్లాడడానికి వచ్చాను ఒకసారి. అప్పుడు சொன்னாங்க இந்த மாதிரி மினிஸ்ட்ரி பண்ணுறாரு, చర్చ్ இருக்கிறாரு அப்படின்னு. ఇలాగ నా కూతురు అయితే ఫస్ట్ నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పరిచయం చేస్తున్నారు, ఆయన దేవుని సేవ చేస్తున్నారు అనుకుని మీ పాస్ట్ గారి కోసం చెప్పింది పాప ఒకసారి. అప్పుడు నా சொன்ன ஒரு 1/2 hour పోయిட்டு வரேன் அப்படின்னு வெளியே போயிட்டு வரேன். నేను ఒక 1/2 hour అమ్మ నేను ఆలోచించి నీకు చెప్తాను అనుకుని బయటకు வந்து சொன்னேன். అప్పుడు వెళ్ళి చెప్పాను నేను నా కూతురుతో, நீ வந்து எப்படி இல்லை, நீ டாக்டர் படித்தாலும், ఇంజనీర్ படித்தாலும், కలెక్టర్ படித்தாலும் అది கடவுளுக்கு విప్పేం இல்லை. నువ్వు ఇది డాక్టర్ చదివిన వ్యక్తి అయినా, ఇంజనీర్ చేసిన వ్యక్తి అయినా, లేదంటే కలెక్టర్ అయినా దేవునికి అది ఇష్టం లేదమ్మా. కానీ నీ ఊழிయం செஞ்சா கடவுளுக்கு ரொம்ப ఇష్టపడు. కానీ నువ్వు కానీ ఒక సేవకుని పెళ్లి చేసుకుంటే దేవుడికి అది ఎంతో ఇష్టం. అదో ఇది కాటిలో అదిதான் ரொம்ப పెரிய వేళ. అవన్నీ చేయడం కన్నా దేవుని సేవ చేస్తేనే ఇంకా నీకు అంతో ఆశీర్వాదం, చక్కగా దేవునిలో బాగా వాడబడతావు అనుకుని నేను ఎంతగానో ఆనందించాను, ప్రోత్సహించాను. அந்த பணம் இன்னைக்கு வரும், நாளைக்கு போய்டும். ஆனால் கடவுளுடைய வேலை வந்து என்றைக்குமே நமக்கு கிடைக்கணும். ఈ లోక సంబంధమైన డబ్బు కానీ ధనం కానీ ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. కానీ దేవుని యొక్క ఆత్మ సంపద కానీ దేవుని యొక్క సేవలో మనం ఉంటే అది నిరంతరం మనకు ఉంటుంది, నిత్య జీవం వస్తుంది అని చెప్పాను. అందుకు அந்த குடும்பம் வந்து அப்போ தான் நல்ல வளர்ச்சியாக வரும். ఆ రీతిగా మంచి కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చారు. నా కుటుంబాన్ని కూడా నేను ఆ రీతిగా నేను దేవునిలో పెంచాను. నేను ట్యూస్డే నాకు கிளம்புறேன். నేను ఈ మంగళవారం నేను బయలుదేరుతున్నాను. నేను పోయేసి எங்களுக்கு குடும்பத்து ఫ్యామిలీ కోసం ప్రేయర్ பண்ணுங்க. చక్కగా నా కుటుంబం కోసం మీరు ప్రార్థించేయండి. నా భార్య కోసం, మా అక్క కోసం, మా కుటుంబీకులందరి కోసం మీరు ప్రార్థించేయండి. సాక్షి కొట్టేందుకు బాబా గారికి చాలా ముందును చక్కగా సాక్ష్యం చెప్పడానికి నాకు సమయం ఇచ్చినందుకు మా బావగారికి, మా అల్లుడి గారికి, మా కూతురికి, అల్లుడికి నా వందనాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చర్చ్ మెంబర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తాను.